ఆ బరువు. మీ బరువుని నా నెత్తి మీద పెట్టండి, నేను మోస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు టచ్లో ఉండండి, మీ హెచ్ఎం గారి టచ్లో ఉండండి, మీ టీచర్స్ టచ్లో ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి. మీ బరువు మేము మోస్తాం. మీ గ్యారెంటీకి ఫస్ట్ క్లాస్ తెప్పించే బాధ్యత మాది. ఆల్రెడీ ఒక టీచరు చిన్న వయసులో చిన్న కుర్రాడు, ఆ అబ్బాయికి నేను అభినందన తెలియజేస్తాను. మ్యాథ్స్ టీచరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఆ శరత్ గారికి నేను అభినందనలు. చూడండి, నేను చేసిన పని గుర్తుకొచ్చింది. నేను పల్లెపాడులో ఏం చేశానంటే ప్రతి పిల్లోడు పాస్ అయ్యేదానికి ఆ విధంగా 3-4 రకాల మెటీరియల్ తయారు చేశాను. ఫెయిల్ అయ్యే పిల్లకాయలకు ఒక మెటీరియల్, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చే వాళ్ళకి ఒక మెటీరియల్, 100కి 100 మార్కులు వచ్చే 3 రకాల మెటీరియల్ తయారు చేశాను. ఓపిక 9th క్లాస్ నుంచి తయారు చేసి ప్రాక్టీస్ చేస్తే 100% పాస్ అయ్యారు. మిగతా సబ్జెక్టులో కూడా 70% రిజల్ట్ వచ్చింది. సులభమైన తెలుగు, హిందీ. మా హెచ్ఎం గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ సార్ అంటే, మాకేం 100 రిజల్ట్ లేదు, నీ సబ్జెక్టులో మ్యాథ్స్లో రావడం గ్రేట్ అయ్యా, సోషల్లో కూడా 70% వచ్చారు, తెలుగులో కూడా 80% వచ్చారు, నీ సబ్జెక్టులో 100% వచ్చారు. నాకు నిజంగా ఆ రోజు ఏదో రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకున్నంత ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే నేను 1 year కష్టపడిన దానికి రిజల్ట్, అది ఇష్టంగా మీకు గడిపిన దానికి రిజల్ట్. కాబట్టి నేను ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా 7 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉంది. రకరకాల డ్యూటీలు చేశాను.